ఓజీ మూవీ ట్రైలర్. ఓ ప్రకాష్ రాజ్ గారు ఓజస్ గంభీర. హలో నమస్తే. ఇప్పుడు మీ మొబైల్లోకి ఎంట్రీ చేసింది మన డింపుల్ శ్రీ బ్లాగ్స్. ఈ డింపుల్ శ్రీ వచ్చిందంటే ఫన్, ఫ్రస్ట్రేషన్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండాల్సిందే. స్మైల్స్ తప్పించడానికి నేనైతే వచ్చేసాను. సో ఇక రండి చూసుకుందాం. ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ ట్రైలర్ చూస్తున్నాం ఈరోజు. సో రండి వచ్చేయండి. ఈ ట్రైలర్ని అయితే ఒక లుక్ వేసేసి తర్వాత నా ఒపీనియన్ చెప్తా, రివ్యూ కాదు. ఓ ప్రకాష్ రాజ్ గారు సత్యదాదా. సో గన్స్ అన్నీ ఆయనకి వెళ్తుంది. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. పడగెత్తు. వాడు ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. సూపర్ సీన్, కెమెరా సీన్. మీ టాటూకి అర్థం ఏంటి? కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా. సో ఓజస్ గంభీర. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు అయితే ఫుల్ జీవించేశారు పవన్ కళ్యాణ్ గారు. సో చాలా చాలా బాగా చెప్పారు. సో కొన్ని షార్ట్స్ చాలా చాలా బాగుంది. అండ్ సత్యదాదా పాత్ర ప్రకాష్ రాజ్ గారు చేశారు. సో మేబీ అక్కడ సత్యదాదా అనే వాళ్ళు ముంబైలో ఫేమస్ అయి ఉంటారు అని అనుకుంటున్నా. నాకు స్టోరీ ప్రిడిక్ట్ చేస్తున్నాను, మేబీ ఇది అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ముంబైలో ఫేమస్ అయి ఉంటారు ఫస్ట్ పార్ట్లో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకొని ఉంటారు. ఫ్లాష్ బ్యాక్లో ఆయనకి సంబంధం ఉండుంటుంది ముంబైలో సత్యదాదాతో. సో ఇమ్రాన్ హష్మి మధ్యలో వచ్చి ఏదో సంథింగ్ ఏదో డిస్టర్బ్ చేయాలనుకుంటారు. సో ఆయన విలన్గా కనిపిస్తున్నారు. మేబీ ఆయన కాల్ గురించి ఏదో మాట్లాడతారు. మేబీ ఆయన కాల్ కూడా తీసేసి ఉండాలి. సో సెకండ్ పార్ట్లో అదంతా స్టోరీ ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ప్రియాంక మోహన్ గారు వచ్చి అక్కడ అడుగుతారు ఏంటి అనేసి అని. సో అది మేబీ సెకండ్ పార్ట్లో చూపించవచ్చు ఆ స్టోరీ ఏంటి అని. ఇక్కడ దాకా అయితే స్టోరీ కొంచెం తెలిసింది అనుకుంటున్నా, కానీ మనం ఇంకా మూవీ చూడలేదు కాబట్టి మనకి ఏం తెలియదు. సో ఇది అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. అండ్ ఇమ్రాన్ హష్మి గారు చాలా చాలా బాగున్నారు. అండ్ డైలాగ్స్ పెద్దగా చూపించలేదు. మేబీ సస్పెన్స్ పెట్టారేమో డైరెక్ట్గా థియేటర్స్లోనే చూడాలని చెప్పి. సో అదొకటి బాగుంది.
పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చెప్పనక్కర్లేదు. ఆయన యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆయన చాలా చాలా బాగుంటారు. సో, ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. ఆయన యాక్షన్ సీక్వెన్సెస్‌లో చాలా బాగా కనిపిస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటేంటంటే పెద్దగా యాక్షన్ సీక్వెన్సే ఉండేట్లుంది. ఆబ్వియస్‌లీ మనం పవన్ కళ్యాణ్ గారు అనుకున్నామంటే అండ్ మూవీ వస్తుంది అంటే పక్కా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండాల్సిందే. అందులో ఇది గ్యాంగ్స్టర్ మూవీ. సో, మనం అనుకున్నట్టుగా 'ఓజీ' అంటే ఓజస్ గంభీర. ఇట్స్ నాట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. మేబీ ఇది గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి ఆ పేరు అలా వచ్చిందేమో. కానీ ఇట్స్ ఓజస్ గంభీర. బాగుంది. లైక్ ఆల్ అదర్ గ్యాంగ్స్టర్ స్టోరీస్ ఇష్టం లేని వాళ్ళైతే చూడకండి. ఎందుకంటే ఇది మెయిన్లీ బేస్డ్ ఆన్ గ్యాంగ్స్టర్ స్టోరీ కాబట్టి. అండ్ నాకు ఓకేనే అనిపిస్తుంది. నేను ఇలాంటి స్టోరీస్ నేను పవన్ కళ్యాణ్ గారు చేస్తేనే చూసేది. ఇంకెవరు చేసినా పెద్దగా చూడను. యాక్షన్ అయితే బాగుంది. ఇక మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే థియేటర్స్‌లో చూడడానికి. అండ్ స్టోరీ తెలీదు. మేబీ ఇక్కడ ట్రైలర్‌లో నేను ఇంత ప్రిడిక్ట్ చేశాను. మేబీ రేపు మూవీలో ప్రిడిక్ట్ చేయలేమేమో, మనకు తెలీదు. మేబీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉంటుందేమో. సుజిత్ గారు ఇంతకుముందు ఈ మూవీది 'సాహో' మూవీ డైరెక్ట్ చేశారు. సో, అది కూడా బాగానే ఉండింది. సో, అలాగే ఈ మూవీని కూడా తీశారు కాబట్టి ఆ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. అన్నీ ఒరిజినల్ ఫైట్స్ యూస్ చేశారు. ఏమో చూద్దాం. రేపటి వరకు ఇంకా ఆగాల్సిందే. ఇంకా బికాజ్ ట్రైలర్ లాస్ట్ మినిట్లో రిలీజ్ అయింది కాబట్టి ఒక 1 డే 2 డేస్ ఉంటుంది. సో, ఇంకా రేపే నాకు మూవీ రిలీజ్. సో, చూసేద్దాం మనం మూవీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ప్రియాంక మోహన్ గారు చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేశారు. అండ్ సువ్వి సాంగ్ ఈ సాంగ్ బాగుంది. అండ్ తమన్ గారి బీజిఎం చాలా చాలా బాగుంది ఇక్కడ చూస్తుంటే. మెయిన్లీ కార్ సీక్వెన్స్ వస్తుంది కదా, కార్ని ఓపెన్ చేయడం, ఆ సీక్వెన్స్ సూపర్బ్గా ఉంది. అండ్ ఓజీ ఇంట్రొడక్షన్ చాలా చాలా బాగుంది. ఇంకెవరు సాల్వ్ చేయడానికి ఇంకెవరు లేదు అని చెప్తూ ఉంటే ఒక్కడే ఉన్నాడు అని చెప్తారు. సో, అది ఓజీ అనేది బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ ఉంటారు. సో, అది చాలా చాలా బాగుంది ట్రైలర్లో. అండ్ ఫైర్ సీక్వెన్స్లో ఫైట్స్ బాగుంది. మేబీ కాళ్ళు ఎవరిది పోగొట్టారు అనుకుంటే నేను ఇమ్రాన్ హష్మి గారిది అనుకుంటున్నాను నేను. చూద్దాం రేపు. ఈ టాటూకి అర్థం ఏంటి అనేది ప్రియాంక మోహన్ గారు అడుగుతారు అక్కడ మూవీలో. సో, అప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందంట అని అనుకుంటున్నాను నేను. సో, ఫ్లాష్ బ్యాక్లో నిన్ను కలవాలని కొందరు, నీతో మాట్లాడాలని ఇంకొందరు, అండ్ చూడాలని కొందరు. సో, ఈ డైలాగ్ చాలా బాగుంది. ఒకలాంటి హైప్ ఇచ్చింది ఇక్కడ ట్రైలర్కి. అండ్ బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక షాట్లో రోడ్ మీద ఫొటోస్ స్నాప్స్ తీస్తుంటారు. ఆ సీన్ చాలా చాలా బాగుంది ఇక్కడ ట్రైలర్లో చూడడానికి. చాలా స్టైలిష్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈ కత్తితో ఏదో సంబంధం ఉండేటట్టుంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి. సో, సమ్ కనెక్షన్ ఈస్ దేర్. అందుకే ఈ కత్తిని యూస్ చేసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆ కత్తిని తీసుకొని వచ్చి చూపించారు. మేబీ షుడ్ వెయిట్ ఫర్ ద మూవీ, దెన్ ఓన్లీ వి విల్ అండర్స్టాండ్ వాట్స్ దేర్. పరిగెత్తు ఆ సీన్ చాలా చాలా బాగుంది. సో, చూద్దాం రేపు ఎలా ఉంటుందో అనేది. సో, కీప్ వెయిటింగ్ ఫర్ ద మూవీ రివ్యూ.